ఐబొమ్మ రవిని మరోసారి కోర్టు ముందు హాజరుపరిచారు సైబర్ క్రైమ్ పోలీసులు. మరో కేసులో రవిపై పీటీ వారెంట్ వేశారు పోలీసులు. రెండో కేసులో రవికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇమ్మడి రవిపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో కేసులో రిమాండ్ విధించింది కోర్టు. మిగిలిన 3 కేసుల్లో కూడా పీటీ వారెంట్ వేశారు పోలీసులు. పోలీస్ కస్టడీ పిటిషన్పై కాసేపట్లో తీర్పు చెప్పనుంది కోర్టు. ఐబొమ్మ రవిని మరోసారి కోర్టు ముందు హాజరుపరిచారు సైబర్ క్రైమ్ పోలీసులు. మరో కేసులో రవిపై పీటీ వారెంట్ వేశారు పోలీసులు. రెండో కేసులో రవికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇమ్మడి రవిపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో కేసులో రిమాండ్ విధించింది కోర్టు. మిగిలిన 3 కేసుల్లో కూడా పీటీ వారెంట్ వేశారు పోలీసులు. పోలీస్ కస్టడీ పిటిషన్పై కాసేపట్లో తీర్పు చెప్పనుంది కోర్టు. ఐబొమ్మ రవిని మరోసారి కోర్టు ముందు హాజరుపరిచారు సైబర్ క్రైమ్ పోలీసులు. మరో కేసులో రవిపై పీటీ వారెంట్ వేశారు పోలీసులు. రెండో కేసులో రవికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇమ్మడి రవిపై మొత్తం 5 కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో కేసులో రిమాండ్ విధించింది కోర్టు. మిగిలిన 3 కేసుల్లో కూడా పీటీ వారెంట్ వేశారు పోలీసులు. పోలీస్ కస్టడీ పిటిషన్పై కాసేపట్లో తీర్పు చెప్పనుంది కోర్టు. మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, ఐబొమ్మ రవిపై మరో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఐబొమ్మ రవిని కస్టడీ తీసుకునేందుకు గాను మరోసారి పీటీ వారెంట్ పోలీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే ఏదైతే ఐబొమ్మ రవిని 5 రోజుల పాటు విచారణ కొనసాగించారు. అతనిపైన ఉన్నటువంటి ఏవైతే సెక్షన్ల ప్రకారం కావచ్చు, పైరసీ సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, వెబ్సైట్ సంబంధించినటువంటి ఇష్యూలో ఇప్పటివరకు పోలీసులు సేకరించినటువంటి సమాచారం మేరకు చూసినట్టయితే ఐబొమ్మ రవి అంటే ఇమ్మడి రవిని 5 రోజులలో చాలా వరకు విచారణకు ఆయన సహకరించలేదు. అంతేకాకుండా కూడా ఈ పైరసీ సంబంధించినటువంటి వ్యవహారంలో వెబ్2 సంబంధించినటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఇతర దేశాలలో సర్వర్లను పెట్టడం జరిగింది. దాంతోపాటు నెదర్లాండ్ ఇతర దేశాలలో సర్వర్లు, అదేవిధంగా డొమైన్ల ద్వారా మొత్తం సినిమాకు సంబంధించినటువంటి ఏదైతే 20,000కు సంబంధించినటువంటి సినిమాలను అప్లోడ్ చేసి ఈ వెబ్సైట్లో పెట్టి దాని తర్వాత పెద్ద ఎత్తున అందులో గేమింగ్ సంబంధించినటువంటి యాప్లను అదే రీడైరెక్ట్ చేసి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలను సంపాదించడం జరిగింది. ఇప్పటి వరకు విచారణకు సంబంధించినటువంటి వ్యవహారం చూసినట్టయితే 30 కోట్ల రూపాయల మేరకు మాత్రం ఇతర బ్యాంక్ సంబంధించినటువంటి లావాదేవీలు జరిగినట్టు మాత్రమే గుర్తించడం జరిగింది. ఇక ఐబొమ్మ రవితో ఉన్నటువంటి మరికొంతమందిని కూడా 5గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పటివరకు కస్టడీకి సంబంధించినటువంటి వ్యవహారాలతో పాటు ఇంకా ఫర్దర్ 5 కేసులు ఇమ్మడి రవి పైన ఉన్నటువంటి క్రమంలో ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్సిట్ వారెంట్ ప్రకారం కూడా మరో 5 కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక పోలీసులు అతన్ని కస్టడీ తీసుకునేందుకు గాను పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పైన వాదనలు కూడా కొనసాగాయి. అయితే ఇమ్మడి రవిని చూసినట్టయితే కూడా చాలా వరకు ఈ సోషల్ మీడియా పరంగా కూడా ఆయనకు చాలా వరకు మద్దతు కొనసాగుతున్నటువంటి క్రమంలో కూడా పోలీసులు ఒకటే చెబుతున్నారు, ఏదైతే ఇమ్మడి రవి పెట్టినటువంటి ఐబొమ్మకు సంబంధించినటువంటి దానిలో పైరసీ సినిమాలు చూసినటువంటి క్రమంలో మీ యొక్క డేటా అంతా కూడా పైరసీ అవుతుంది. దాంతోపాటుగాను మీ వ్యక్తిగత సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇమ్మడి రవి టీంకి వెళ్ళిపోవడం, అదే కాకుండా పైరసీకి సంబంధించిన దాంతోపాటు ఇక ఏదైతే గేమింగ్ సంబంధించిన యాప్లో కూడా రీడైరెక్ట్ అవుతున్నటువంటి క్రమంలో మొత్తం మీ సమాచారం అంతా కూడా సేఫ్గా లేదు. ఇది ఒక హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిన మాదిరిగానే ఐబొమ్మ సృష్టించినటువంటి ఈ రవిని మరింత కస్టడీలోకి తీసుకొని విచారించాలి. ఎందుకంటే 5 రోజుల కస్టడీలో ఇప్పటివరకు ఆయన సహకరించలేదు. దాంతోపాటు ఇతర సంబంధించినటువంటి ఏదైతే దేశాలలో ఆయన పెట్టినటువంటి సర్వర్లు ఉన్నాయి, అదేవిధంగా డొమైన్లు ఉన్నాయి, దాంతోపాటు బ్యాంక్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ జరిగాయి. ఇక్కడ ఇమ్మడి రవి వెనకాల ఉన్నటువంటి పర్సన్స్ ఎవరై ఉన్నారు, దాంతోపాటు దీనికి సంబంధించినటువంటి వెబ్ డొమైన్లను ఎవరు ఇచ్చారు, దాంతోపాటుగాను మొత్తం ఆయన దీని ద్వారా కూడా కోట్లాది రూపాయలను కూడా కూడబెట్టారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి స్థిర చర సంబంధించినటువంటి ఆస్తులను ఏ విధంగా కొనుగోలు చేశాడు అనే విషయాలపైన ప్రధానంగా సిసిఎస్ సంబంధించినటువంటి పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. ఇక 5 రోజుల కస్టడీలో ఆయన నోరు మెదపలేదు, ఎలాంటి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వలేదు. కాబట్టి ఇక పోలీసులు పూర్తిగా సైకాలజికల్గా అతన్ని విచారించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఆయన చదువుకున్నది ఎంసీఏకి సంబంధించినటువంటి స్టడీ కాబట్టి ఇక ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే టెక్నాలజీని ఉపయోగించారో దానిపైన కూడా
ఫర్దర్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ తోటి కూడా మొత్తం రవిని మరికొంత 5 కేసులు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క 5 కేసులకు సంబంధించినటువంటి పీటీ వారెంట్ పైన కస్టడీకి తీసుకొని విచారించేటువంటి క్రమంలో ఇక పిటిషన్ వేశారు. దానిపైన ఇరువురికి సంబంధించినటువంటి వాదోపవాదులను ముగిశాయి. ఇక ఇమ్మడి రవిని మరి ట్రాన్సిట్ వారెంట్ కింద కూడా పోలీస్ కస్టడీకి ఇచ్చినట్లయితే పూర్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా పోలీసులు తెలుసుకొని ఉన్నారు. దీనిపైన మరికొద్ది సేపట్లో జడ్జిమెంట్ రానున్నది.